రోజు 4 ముచ్చట్లు. ఈ కుకింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా సింపుల్గా అయిపోవాలన్నది నేను చెప్తానండి. ఎందుకంటే మేము ముగ్గురు సిస్టర్స్, మేము మా మమ్మీ దగ్గరే వంట నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే మా హస్బెండ్స్ ఒక్కొక్కరు కారం తింటారు, తినరు, దాని ప్రకారం కొంచెం మార్చేసాము రెసిపీస్. దాని తర్వాత కిడ్స్ వాళ్ళ టేస్ట్ ప్రకారం అట్లా మీ ఫ్యామిలీలో ప్రకారం మీరు మార్చుకోండి. బట్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఇప్పటికీ మా అమ్మ వైనంగా నిదానంగా నింపాదిగా చేస్తుంది. కుక్కర్ వాడదు. ఆమె పద్ధతి వేరు. అప్పుడు మనకు కుదరదు కదా, మన టైమింగ్స్ మనం బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. అందుకని చెప్పి వంటలో ఏమేమి వేయాలని చెప్తాను. కొన్ని లేకపోయిన ఇంగ్రీడియంట్స్ చేసేసుకోండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీకి ఎలా ఇంట్రెస్ట్ ఎలా తింటారంటే అలా మార్చుకొని చేసుకోండి. కాకపోతే నేనేంటంటే వంట బద్దకించొద్దు, హౌ టు మేక్ ఈజీ అన్నది నేను చెప్తాను ప్రాసెస్. జనరేషన్ పిల్లలు అనుకోవచ్చు, వాళ్ళ కోసం మీరెందుకు వంట మార్చుకోవాలని. తప్పదండి, భార్యాభర్తల బంధం అంటే అంతే. ఒకరి కోసం ఒకరు మారాలి. ఓపికగా సహనంగా ఉంటేనే లైఫ్ చాలా లాంగ్ జర్నీ చేయొచ్చు. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలకి. కొన్నిసార్లు తగ్గినా ఏం తప్పు లేదు భార్యాభర్తల్లో. అప్పుడే బాగుంటుంది హ్యాపీ ఫ్యామిలీ.